సారవంతమైన నేల ద్వారా అధిక దిగుబడులను ఇవ్వగల శక్తి భూతల్లికి ఉందని శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి తెలిపారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నుంచి అయోధ్య గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించిన ఆయన అనంతరం అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. గూడూరు మండలం తరకటూరు గ్రామంలో ఎకరం పొలంలో మంచి ప్రయోగాలు చేసి విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. అక్కడ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న విజయరామ్ను చిన్నజీయర్ స్వామి అభినందించారు. రైతులకు సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పేవారు లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ఒక రకమైనటువంటి నిరాశ నిస్సత్తువ ఏర్పడతాయి. అవి ఏర్పడకుండా ఉండేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది సహజమైనటువంటి బలంతో పండిస్తే, సహజమైనటువంటి రీతిలో పండిస్తే దానంతటిని మేం ప్రొక్యూర్ చేస్తాము. దానికి బయట దొరికేటటువంటి రేటుతోటి ధీటైనటువంటి రేటుని మీకు వచ్చేటట్టుగా, అవసరమైతే అంతకంటే కొంచెం ఎక్కువ కూడా వచ్చేట్టుగా అలాంటి ఏర్పాట్లు వ్యవస్థ మేం చేసి పెడతాం అని మన కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ అధ్యక్షులుగా ఉండేటటువంటి మన శ్రీమాన్ ఆంజనేయులు విజయ డైరీ యొక్క చైర్పర్సన్ వారు ఆ బాధ్యతని మేము తీసుకుంటాము. రైతన్నలకు అట్లాంటి ఒక భరోసా ఇదివరకే మేము పాల ద్వారా అట్లాంటిది కలిగించగలిగాం. ఇప్పుడు ఈ వ్యావసాయికమైనటువంటి పంటల ప్రొక్యూర్మెంట్ ద్వారా కూడా అట్లాంటి దాన్ని మేము మరింత ముందుకు ప్రోత్సహిస్తాను వారు భరోసా ఇస్తున్నారు. కనుక పండించే విధానం తెలుసుకోవడానికి ఒకరు, పండించిన పంటకి తగినటువంటి ఆ ఇన్కమ్ రావడానికి ఒకరు, ఇద్దరు బాధ్యత తీసుకున్నారు. కనుక రైతన్నలు ఈసారి ధైర్యంగా నిస్సంకోచంగా ముందుకొచ్చి ఈ గో ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని చేయాలి. అదృష్టం కొద్దీ మన ప్రభుత్వం కూడా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని చాలా చక్కగా ప్రోత్సహిస్తోంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.